అమెరికా ఆంక్షల తరుణంలో నడి సముద్రంలో 3 ఇరాన్ నౌకలను భారత్ కోస్ట్ గార్డ్ సీజ్ చేసిందన్న సమాచారం పెద్ద దుమారం రేపుతోంది. ఒక్కసారిగా అలజడికి కారణమైనట్లుగా తెలుస్తుంది. నడి సముద్రంలో ఆయిల్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లుగా వచ్చిన ఆరోపణలపై 3 నౌకలను సీజ్ చేసినట్టుగా ఎక్స్ లో పోస్ట్ పెట్టి తర్వాత డిలీట్ చేసింది భారత కోస్ట్ గార్డ్. అయితే ఈ 3 నౌకలకు ఇరాన్తో సంబంధాలు ఉన్నాయా లేదా అనేది దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ఓడలను స్టెల్లార్ రూబీ, అఫ్స్టల్ స్టార్, ఆల్ జఫియాగా చెబుతున్నారు. తరచూ వాటి గుర్తింపులను మారుస్తూ ఏమారుస్తున్నారనే వాదన కూడా ఉంది. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ప్రభుత్వం మీడియా తోసిపుచ్చింది. నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ సంబంధం లేదని తెలిపింది. గ్లోబల్ పీస్, చిల్ 1, గ్లోరీ స్టార్ 1 అనే ఈ ఓడలపై అమెరికా గతేడాది ఆంక్షలు కూడా విధించింది. అయితే వీటి ఐఎంఓ నంబర్లు తాజాగా సీజ్ అయిన నంబర్స్ ఒకటే అన్నది మరో వాదన. ఈ ఓడల సీజ్ తర్వాత సముద్ర తీరంలో భారత అధికారులు భద్రతను ఇంకా కట్టుదిట్టం చేశారనే టాక్ నడుస్తుంది. దాదాపు 55 నౌకలు, 10 నుంచి 12 విమానాలతో నిఘా ఉంచినట్లుగా చెబుతున్నారు.